ఆంధ్రప్రదేశ్ ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో మరో కీలకమైన ముందడుగు పడింది. క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి కీలకమైన రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యా, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో 4 వ్యూహాత్మకమైన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్, ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అంతర్జాతీయ అభివృద్ధి, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియాన్ హిల్ సమక్షంలో ఈఎంఓలపై ఇరుపక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు, పెట్టుబడులు, పరిశోధన రంగాల్లో సహకారంపై చర్చలు జరిగాయి. ఐఐటి తిరుపతిలో సోలార్ తయారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, సమ్మిళిత విద్యను బలోపేతం చేయటం, విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణకు సాంకేతిక ఆధారిత సేవలు అందించటం, నైపుణ్యాభివృద్ధి ద్వారా అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు పెంచడం వంటి అంశాలపై ఈ ఒప్పందాలు దృష్టి సారించబోతున్నాయి. మంత్రి నారా లోకేష్ ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అక్కడున్న విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులతో జరిపిన చర్చల ఫలితంగా ఈ కీలక భాగస్వామ్యాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. ఈఎంఓయూలతో ఆంధ్రప్రదేశ్ను విద్య, పరిశోధన, సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది.